హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఫ్యాషన్ ఫ్రూట్ నుండి మనం మొక్కలు ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను మీకు. తెచ్చుకున్న కప్ అండి. దీంట్లో నేను ఫ్యాషన్ ఫ్రూట్ షీడ్స్ వేయాలనుకుంటున్నాను. కోల్డ్ వచ్చిందండి, అందుకే నేను ఒక 4 days నుండి వీడియోలు చేయట్లేదు. వాయిస్ బాగోదు కాబట్టి. అయినా ఫ్యాషన్ ఫ్రూట్ అలాగే ఎత్తి పెడదాము. ఇంకొక కొన్ని రోజులు ఉండి ఇది డ్రై అయిపోతే గిన హ్యాపీగా దీన్ని విత్తనాలతో మొక్కలు పెట్టుకునే చూపిద్దామని అనుకున్నాను. కాకపోతే ఇది ఏదో కొంచెం పాడైపోతుందండి. చెడిపోతే మళ్ళీ కష్టం కదా. ఇంకా నాకు ఇప్పుడు రేర్గా దొరికింది నాకు బెంగళూరులో. నేను ఇంతకుముందు ఎక్కడా చూడలేదు. అందుకు ఇంకా దీన్ని మొక్కలు పెట్టేద్దామన్న ఉద్దేశంతో దీన్ని కట్ చేసి మొక్కలు పెట్టాలని ఇంకా స్ట్రాబెర్రీస్ కొనుక్కొచ్చుకున్న కప్పు ఉంటుంది కదండి, ఈ మొక్కల కోసమే దీన్ని కడిగి తీసి పెట్టాను. దీంట్లో అడుగును నార్మల్ సాయిల్ వేస్తున్నాను, పైన అయితే కొంచెం కోకోపీట్ వేస్తున్నాను. ఇప్పుడు జర్మినేట్ అవ్వాలి కదండి, స్టార్టింగ్ కదా, నేను ఎప్పుడు పెట్టలేదు ఈ మొక్కలు, ఫస్ట్ టైం పెడుతున్నాను. అందుకని కోకోపీట్ అడుగున సాయిల్ వేసి, ఒకవేళ మొక్క పెరిగినా ఇంకా పెరగడం స్టార్ట్ అయినప్పుడు అడుగున సాయిల్తో చక్కగా పెరగడం మొదలవుతుంది. మనం రీపాటింగ్ చేసుకునే వరకన్నా దానికి స్ట్రెంత్ ఉండాలి కాబట్టి అడుగున కొంచెం సాయిల్ వేసాను. మామూలుగా వాళ్ళు మొక్కలు అమ్మే వాళ్ళు అమ్ముతారు చూడండి, ఆ మట్టి వేసాను. ఇంకా పైననేమో కోకోపీట్ వేసాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని మనం షీడ్స్ని దీంట్లోకి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాం. ఇదిగోండి, అందుకని ఒక టిష్యూ తీసుకొచ్చుకున్నానండి. అది జెల్ లాగా ఉంటుందంట. మొత్తం పప్పాయి పళ్ళు ఉంటాయి మనకి. ఇది కర్బూజ విత్తనాలు, మళ్ళా దోసకాయ విత్తనాలకి మనకు పైన ఎక్సెల్ లాగా ఉండి లోపల షీడ్ ఉంటుంది కదా, బంకగా ఉండి, అలాగే దీనికి కూడా ఉంటుందంట. అందుకు దాన్ని టిష్యూలో కొంచెం రఫ్ చేసి పెడదామని చెప్పి తెచ్చాను. రఫ్ చేయకుండా చాలామంది కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి నేను అది రఫ్ చేసి పెడదామన్న ఉద్దేశంతో టిష్యూ తీసుకొచ్చుకున్నాను. ఇంకా మిగతా గుజ్జంతా వేస్ట్ కాకూడదు కాబట్టి బౌల్ తెచ్చుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడే ఫస్ట్ టైం కట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు చూడలేదు ఈ ఫ్రూట్ని, ఎప్పుడు కొనుక్కోలేదు, ఇప్పుడు తినలేదు కూడా. కాకపోతే ఇది ఎక్కువ పెద్ద గుజ్జుగా అయితే ఉన్నట్లు కనిపించలేదు, డొల్ల ఉన్నట్టుంది. ఇక్కడికన్నా నేను ఇక్కడ కట్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం ఒకే గట్టిగా ఉందండి, చూడండి. ఇది ముదిరిపోయినట్టుంది. మనకు కావాల్సింది కూడా ముదిరిపోతేనే మేలు, ఎందుకంటే షీడ్ బాగా ముదిరి ఉంటుంది కాబట్టి ఇట్లాగా ముదిరితేనే మేలు. మనకు బీరకాయలు అవన్నీ విత్తనాల కోసం, సొరకాయ అవన్నీ తీస్తాం చూడండి, అలాగా చూడండి చక్కగా ముదిరిందండి. బెటర్, అసలు నాకు చాలా హ్యాపీ. ఇట్లా ముదిరితే మనకి ఆటోమేటిక్గా విత్తనాలు ఖచ్చితంగా ముదిరిపోయి ఉంటాయి. ఇది అయితే కమలా పండుకుంటుంది చూడండి, అలాగుంది లోపల. ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాను కాబట్టి నాకు వింతగానే ఉంటుంది. మీరు చూసిన వాళ్ళకైతే మాకు తెలిసిలే అనుకుంటారు. కోల్డ్ చాలా ఎక్కువ ఉందండి. దీంట్లో ఇది తినడానికి కూడా బాగా ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుందంట. అందుకు ఇప్పుడు కోల్డ్ టైంలో తింటే కూడా నాకు కొంచెం బెటర్ కదా అని చెప్పి నేను అనుకొని ఓపెన్ చేస్తున్నాను. ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు ఇట్లా రేర్ ఫ్రూట్స్, రేర్ ఫ్లవర్స్ చూడటం అన్నా, మీకు చూపించడం అన్నా చాలా ఇష్టం అండి. ఇట్లాంటివన్నీ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నాకు. బాగా అదొక ఉత్సాహం అనమాట. నాకు చెప్పడానికి కూడా నాకు రావట్లేదు. మెయిన్గా నా వాయిస్ బాగలేదండి, నాకు నైట్ అంతా ఫీవర్ కూడా వచ్చింది. ఇంక ఈ టైంలో చెయ్యలేను. కాకపోతే మా హస్బెండ్, మా బాబు, మా రిలేషన్స్ది మ్యారేజ్ ఉంటే మలేషియా వెళ్ళారండి. ఇంకా వాళ్ళు అక్కడ నుండి మరి మా బాబు ఒక 10 days వాళ్ళ మామయ్య వాళ్ళు సింగపూర్ అంతా వెళ్తున్నారని చెప్పి వాడు వెళ్ళాడు. మా హస్బెండ్ కూడా వెళ్ళాడు మలేషియాకి. మా హస్బెండ్ మ్యారేజ్ చూసుకొని మలేషియా నుండి రిటర్న్ వచ్చేస్తారు 15th.
మా బాబు అయితే అలాగే సింగపూర్ వెళ్తాడు. వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి నేను ఎక్కువసేపు పడుకోలేకపోతున్నాను. ఫీవర్ ఉన్నా కూడా కోల్డ్ ఫీవర్ వచ్చింది. ఇంకా ఎక్కువసేపు పడుకోవడం ఎందుకని ఏదో ఒకటి చేద్దామని చెప్పి చూస్తే ఈ ఫ్రూట్ కూడా ఎలాగో పాడైపోతుంది. చూడండి మొత్తం ఎట్లా జెల్ ఉందో, జెల్లీగా ఉంది ఇది. లోపల ఎలా ఉంటుందో నాకు తెలీదు. దీని టేస్ట్ కూడా ఎట్లుంటుందో. బాగుందండి, మామిడి పండు లాగా ఉందండి తీపిగా. కొంచెం ఇట్లా చప్పరిచ్చాను. ఇవి ఒక 4 షీట్స్ తీసి ఇవి స్టోరేజ్ చేసుకోవచ్చో లేదో తెలీదు. ఫస్ట్ టైం అయినా ట్రై చేస్తున్నాను. గుజ్జు అయితే బాగుందండి. దీన్ని చప్పరిచ్చి కూడా వేయచ్చు అనుకుంటా. ఒక 4 ఇలాగా ఇది జెల్లుతో పాటు ఉంది కదా, ఈ జెల్లు తీసేయడం కోసమే టిష్యూ ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేస్తే ఇవి ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి చూడండి, అట్లాగా ఉందండి విత్తనం అయితే. మీకు చూపిస్తాను. జల్లు చాలా ఎక్కువ ఉంది దీనికి. ఇదిగోండి ఇలాగుంది విత్తనం అయితే. ఇలాగుంది విత్తనము. ఇంకా మొక్క వస్తాయి నాకు తెలిసి. బాగా గట్టిగా ఉంది విత్తనం అయితే. ఇంకా దీన్ని ఇలా ప్రెస్ చేసుకొని అన్ని విత్తనాలని ఒక 10 దాకా వేసుకుంటానండి. ఎందుకంటే ఎన్ని వస్తాయో మనకు తెలియదు కాబట్టి ఒక 10 విత్తనాల దాకా వేస్తాను. ఈ గుజ్జునంతా ఇక్కడ తీసేస్తాము. ఇంక ఇది పండులోనే ఉంచుకోవడానికి కూడా అవ్వదు కదా. ఇలాగా బాగా నీట్గా వచ్చేస్తుందండి గుజ్జు. పండులో ఏమీ పోవట్లేదు. సేమ్ ఎట్లా ఉందంటే ఆరెంజ్ ఫ్రూట్ ఉంటుంది కదా, అట్లాగా టేస్ట్ కూడా బాగా బాగా పండిన ఆరెంజ్ ఉంటుంది చూడండి, ఆ టేస్ట్ ఉందండి ఇది. చూడండి పండు తొక్కలోకి కొంచెం కూడా వేస్ట్గా పోలేదు. లోపల భాగం ఇలాగుందా. మొక్కలు అయితే పెట్టేసుకున్నాము. ఈ టైంలో పెట్టుకుంటే వస్తాయో రావో నాకు తెలియదు. కాకపోతే నాకు ఫ్రూట్ దొరికింది ఇప్పుడే కాబట్టి నేనైతే ఇది ఇట్లే డ్రై అయిపోతుందేమో. ఇది సమ్మర్లో పెట్టుకుంటారేమో నాకు తెలిసి. ఈ ఈ చెట్టు వేసుకున్నాక ఒక 6 మంత్స్ తర్వాతనే, 6 మంత్స్ అంటే ఈజీగా మనకు ఇప్పుడు నవంబర్లో, సెప్టెంబర్ నుండి దొరుకుతున్నాయి. ఫిబ్రవరి ఆ టైంలో మొక్కలు పెట్టుకుంటారేమో. కాకపోతే నాకు అప్పుడు పండు దొరకాలి కదండి, ఎక్కడి నుండి తెచ్చుకుంటాను. షీడ్స్ కూడా అమ్ముతారనుకుంటా. కాకపోతే నేను షీడ్స్ ఎక్కువ శాతం నాకైతే వాళ్ళు అమ్మిన షీడ్స్ కన్నా ఫ్రూట్ నుండి మరలా ఒక వెజిటేబుల్ నుండి షీడ్స్ తీసుకొని వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇదిగోండి అన్నీ తీస్తే ఇలాగ వచ్చినాయి. ఇన్ని వచ్చినాయండి విత్తనాలు అయితే. చూడండి ఎన్ని వచ్చినాయో. సేమ్ ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి చూడండి, అట్లాగనే ఉన్నాయి. అలాగే ఉన్నాయి సేమ్. కానీ కొన్ని చిన్నవి ఉన్నాయి, అవి పనిచేస్తే లేదు. కొన్ని అయితే చాలా పెద్దవి ఉన్నాయి విత్తనాలు. ఇలాగ ఉన్నాయి. వీటిని మనము ఇప్పుడు వేసేసుకుందాము. కోకోపిట్ వేసాను కదా, కోకోపిట్లోనే పైన వేస్తాను. వేసి కొంచెం మళ్ళీ లైట్గా పైన కోకోపిట్ వేసి చల్లుకుంటాను. ఇవి స్టోరేజ్ చేసుకుందామని తీసి పెట్టుకుంటున్నానండి నేను. ఇంకా ఎన్ని వేస్తానంటే ఒక 15 షీడ్స్ నేను వేస్తున్నాను దీంట్లోకి. మనకి ఎన్ని మొక్కలు వస్తాయో తెలియదు. మా పిన్నికి కూడా చాలా ఇష్టం అండి అమ్ములు అని. ఆమెకి ద్రోణాచలంలో ఉంటారు వాళ్ళు. ఇంకా ఆమెకి ఇస్తే కూడా హ్యాపీగా తీసుకుంటుంది. ఆమె దగ్గరే కొనుక్కొచ్చుకున్న ప్లాంట్ని చూశాను నేను. తర్వాత ఇంకా అది ఏమైందో తెలియదు, వాళ్ళే తీసేసారో చచ్చిపోయిందో తెలియదు. ఇదిగోండి ఇలాగైతే వేసి ఇంకా సీడ్స్ పక్కకు పెట్టేసుకున్నాము. ఇవి డ్రై చేసి స్టోరేజ్ చేస్తానండి, మళ్ళీ యూజ్ అయితే ఏమో చూద్దాము. ఇప్పుడు దీని మీద ఇంకా కొంచెం లైట్గా కోకోపిట్ని పల్సటి లేయర్గా వేసుకుంటున్నాను. ఇట్లే వేసుకోవాలని చూపిస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను కాబట్టి నేను ఎవరైనా చెప్తే దాన్ని ఫాలో అవుతాను ఖచ్చితంగా. ఎందుకంటే నేను చెప్పేటప్పుడు చాలామంది చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అది కరెక్ట్ అయితే మటుకు నేను ఎవరు చెప్పిన, చిన్నపిల్లలు చెప్పినా వింటానండి, ఏం పర్వాలేదు. రాంగ్ చెప్తే పెద్దోళ్ళు చెప్పినా విననండి. నాకు అది రాంగ్ అనిపిస్తే
పెద్దవాళ్ళు చెప్పినప్పుడు నేను దాన్ని తీసుకోను. రైట్ అనిపిస్తే చిన్న పిల్లలండి 4 ఇయర్స్ 5 ఇయర్స్ పిల్లలు చెప్పినప్పుడు నేను వింటాను. ఇలాగా పల్సటి లేయర్గా వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసేసి ఈ కప్పు మూసి పెడదాము అనుకుంటున్నాను. ఇలాగ కప్పు మూసి పెడతాను. మనకు జర్మినేట్ అవ్వడం స్టార్ట్ అయితే గ్రీన్గా కనిపిస్తుంది కదండి, అప్పుడు మనకు తెలుస్తుంది. కొంచెం వాటర్ కావాలంటే ఇట్లా ఈ హోల్స్లో నుండి వేసుకోవచ్చు. దీంట్లో ఇలాగ వేసి పెడుతున్నాను. ఇంకా మనకు ఈ మొక్కలు వచ్చిన తర్వాత మరలా ఒకసారి మీకు చూపిస్తాను. ఇలాగ మొక్కలు వేసుకునే వీడియో మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను కూడా ఫస్ట్ టైం వేసుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఎలా వేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడటం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.